31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హైదరాబాద్ బర్కత్పురాలో ఏసీ పేలి కవలలు మృతి చెందారు. నిన్న సాయంత్రం ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఏసీ బ్లాస్ట్ అయింది. మంటలు చెలరేగటం, పొగ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీ కంప్రెసర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. మరి నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలని, క్రమం తప్పకుండా ఏసీని సర్వీసింగ్ చేయించాలని సీనియర్ టెక్నీషియన్స్ చెప్తున్నారు. మరి ఒకసారి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూద్దాం. మన ఇంట్లో ఏసీని మనం ఎలా వాడుతున్నాం? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఏసీ, ఎయిర్ కండిషనర్, ఏసీని ఎలా వాడాలి, మరి దాని యొక్క కెపాసిటీ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎన్ని ఏసీలు ఉండొచ్చు, కెపాసిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏంటి, ఇవెందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. రీసెంట్గా చూసుకుంటే హర్యానా, ముంబై, నోయిడాలో ఏసీ కంప్రెసర్లు పేలడము, చాలామంది చనిపోవడం మనం చూస్తున్నాము. రీసెంట్గా హైదరాబాద్లో మణికొండలో అపార్ట్మెంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి ఏసీని ఎలా వాడాలి, ఎలా వాడుతున్నారు, ఆ క్లీనింగ్ అనేది ఎలాగా, టెంపరేచర్ ఎంతలో పెట్టుకుంటున్నారు, మరి చాలా వేడిగా ఉంది ఎండాకాలం కదా అని చెప్పి 16-17లో పెడుతున్నారేమో, జాగ్రత్త. మరి ఈరోజు ఒక్కసారి ఏసీని ఎలా వాడాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఆ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా మీకందరికి తెలియచేయడానికి మణికంఠ గారు ఏసీ టెక్నీషియన్ మనతో పాటు ఉన్నారు. డెమో కూడా మీకు చేసి చూపిస్తాము. ఈ వీడియో ఎక్కడ కూడా పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే మణికంఠ గారు. నమస్తే మేడం. మణికంఠ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి పేలడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మామూలుగా మొబైల్ ఛార్జర్ ఎక్కువ హీట్ అయితే పేలుతుంది అంటారు. అలాగే చూస్తే ఏసీ, ఎయిర్ కండిషనర్ కూడా కంప్రెసర్లో మంటలు రావడము, షార్ట్ సర్క్యూట్ అవ్వడము, చాలామంది ప్రాణాలు పోవడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక టెక్నీషియన్గా ఈరోజు మా వ్యూవర్స్కి ఏసీని ఎలా మెయింటైన్ చేయాలి, ఆ కెపాసిటీ కానీ, ఆ టెంపరేచర్ కానీ, ఎందుకు ఈ ప్రమాదాలు అన్నీ జరుగుతున్నాయంటే కారణాలు ఏంటంటారు? అదేవిధంగా నేను వచ్చి ఏసీ టెక్నీషియన్గా 15 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో ఏసీలు పేలిన సందర్భాలు కూడా నిజంగానే ఉన్నాయి. దాని నిమిత్తమే స్టూడియోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఏసీ గురించి తెలిసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత తెలియకపోవచ్చు. కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఏసీ ఏంటంటే అవుట్డోర్ యూనిట్, మేజర్గా కంప్రెసర్ ఒత్తిడికి హై టెంపరేచర్కి గురైతే కనుక కంప్రెసర్ పేలే సందర్భాలు రేర్గా అయితే ఉన్నవి. కాలిపోవడం కానీ, పేలిపోవడం కానీ జరుగుతాయి అనమాట. అదేంటంటే మెయిన్గా వెంటిలేషన్, అవుట్డోర్ యూనిట్ నుంచి వచ్చే ఎయిర్, హీట్ ఎయిర్ని అడ్జస్ట్ ఫ్రీగా వెళ్ళిపోయే విధంగా, త్రో ఫ్రీగా ఉండే విధంగా అమర్చుకోవాలి. లేదనుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ హీట్ ఎయిర్ వల్ల, ఆల్రెడీ ఎండాకాలం హీట్ వల్ల ఎక్కువ హీట్ అయిపోయి హై ప్రెషర్కి లోనే గ్యాస్ పంపింగ్ ఉంటుంది అనమాట. అది కంప్రెసర్ పేలిపోయే సందర్భాలు కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం అవుట్డోర్ యూనిట్ మాత్రం సేఫ్ ప్లేస్లో రూఫ్ పైన పెడితే కనుక కూడా కంప్లీట్ సూర్యరశ్మి పడే విధంగా కాకుండా కొంత షెల్టర్ లాగా పెట్టుకోవాలి. మామూలుగా చూసుకుంటే అండి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఉంటుంది కదా, ఈ మధ్యకాలంలో హాల్లో కూడా ఏసీలు పెడుతున్నారు. ప్రతి గదిలో కూడా ఏసీ పెట్టుకుంటున్నారు, హాల్లో కూడా పెడుతున్నారు. అంటే అట్లా అన్ని గదుల్లో ఏసీ పెట్టుకోవచ్చా మనము? సింగిల్ ఫేస్ మీటర్ మీద ఒక 2 ఏసీలు మాత్రమే నడుపుకోవచ్చు మేడం. అది కూడా ఒక 1 టన్ను, ఒక 1.5 నడిపించుకోవచ్చు. ఒకటేసారి 1.5 2 వేసినప్పటికీ కూడా వైరింగ్ కాలిపోయే అవకాశం ఉంది. 3 ఫేజ్ కనుక అయితే కనుక హాల్లో 2 బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. సో మనకి ఒక్కసారి మా వ్యూవర్స్కి ఈరోజు కంప్లీట్గా ఏసీది ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏంటి, అవన్నీ ఒకసారి డెమో చూద్దాం. తప్పకుండా మేడం. ఏసీ సర్వీసింగ్ చేయించుకునే విధానం ఏంటంటే, ఇది ఏంటంటే ఇండోర్ యూనిట్, ఏసీ అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్ 2 రకాలుగా వస్తాయి అనమాట. ఈ ఫిల్టర్స్ రెగ్యులర్గా కంప్లీట్గా వాడుతున్నాము అనుకుంటే మంత్లీ ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇయర్లీ 2 టైమ్స్ టెక్నీషియన్ ద్వారా పిలిపించుకుని మరీ క్లీన్ చేసుకోవాలి. ఏసీ ఆల్రెడీ డస్ట్ ఎక్కువ పట్టేసిందంటే కూలింగ్ రావడం జరగదు. ఈ ఫిల్టర్స్తో పాటు టెక్నీషియన్ ఏంటంటే కంప్లీట్గా ఈ కూలింగ్ కాయిల్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ప్రెజర్ పంపు వాడతారు. ప్రెజర్ పంపు వాడి పూర్తిగా క్లీన్ చేసినప్పుడు ఏంటంటే క్లియర్గా ఎక్కువ కూలింగ్ రావడం జరుగుద్ది. అదేవిధంగా కంప్రెసర్లో కూడా ఇక్కడ కూలింగ్ కాయిల్ ఏ విధంగా ఉంటుందో అక్కడ రేడియేటర్ కాయిల్ ఉంటుంది. ఆ రేడియేటర్ కాయిల్ కూడా ప్రెజర్ పంపుతో కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే డస్ట్ ఎక్కువ జామ్ అయిపోవడం వల్ల దాని నిమిత్తం కంప్రెసర్కి లోడు ఏర్పడుద్ది. ప్రెజర్ పెరిగి పేలే సందర్భాలు కూడా ఉంటాయి మేడం. గ్యాస్ తగ్గినప్పటికీ
గ్యాస్ తగ్గినా కూడా హై ప్రెషర్ లోన్ అవుద్ది కంప్రెసర్ అనమాట. హీట్ ఎక్కువ ఇదైపోయి కంపల్సరీ పేలే సందర్భాలు ఉంటాయి. రూమ్ కెపాసిటీని బట్టే ఏసీ పెట్టుకోవాలి. ఒక చిన్న ఏసీని తీసుకుని పెద్ద హాల్లో బిగించేసారనుకోండి, దాని నిమిత్తం నడిచి ఎక్కువసేపు దాన్ని మొయ్యలేని భారం వేయటం వల్ల కంప్రెసర్ మీద ఒత్తిడి గురై ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల రూమ్ సైజుని బట్టే ఏసీ నిర్ధారించుకోవాలి. ఒక 100 SFTకి 1 టన్ తీసుకోవాలి, 150 SFTకి 1.5 తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా రూమ్ సైజుని బట్టే చేసుకోవాలి మేడం. మణికంఠ గారు, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయింది కదా మన మణికొండల అపార్ట్మెంట్లో, అవును మేడం. ఎందుకు ఏసీ షార్ట్ సర్క్యూట్ ఎందుకు అవుతుంది అసలు? ఆల్రెడీ ఏసీ షార్ట్ సర్క్యూట్ ఏంటంటే మెయిన్గా కంప్రెసర్ ఒత్తిడికి లోనైనప్పుడు యామ్స్ ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మేడం. పవర్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆ సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా వైరింగ్ కనుక సరిగా లేకపోతే వైర్ కాలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ షిఫ్టింగ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఏసీలు వేరే ఇంటి నుంచి వేరే ఇంటికి మార్చుకున్నప్పుడు కూడా ఆ ఇంట్లో సరైన వైరింగ్ ఉండకపోవచ్చు. అది ఎలక్ట్రీషియన్ ద్వారా చెక్ చేయించుకుని 4² mm ఉందో లేదో గమనించుకుని దాని నిమిత్తమే ఏసీ బిగించుకోవాలా లేదని చూసుకోవాలి. లేదు నిజంగా పవర్ పాయింట్ కనుక సరి లేకపోతే కంపల్సరీ పవర్ పాయింట్ సరి చేసుకున్న తర్వాతే ఏసీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏసీ ఇప్పుడు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలనేది ఏ విధంగా అంటారో, ఇది ఇంటి దగ్గర ఇంట్లో కూడా ఏంటంటే ఏసీ పక్కన పవర్ సాకెట్కి దగ్గరలో ఏది కూడా ఉండే విధంగా బట్టలు కానీ ఏదైనా వస్తువులు కానీ ఉండకుండా చూసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు టెంపరేచర్ ఉంటుంది కదండి, మనకి 16, 17 ఉంటాయి. చాలా మంది 17, 18 పెడతా ఉంటారు. ఎంతవరకు కరెక్ట్? నైట్ అంతా ఆన్ చేసి పెడతారు ఏసీని కూడా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? కరెక్ట్ కాదు మేడం. అది ఓన్లీ 25, 26 degreesలో ఏసీ నడిపించుకుంటే మన శరీరానికి కూడా మంచిది, ప్లస్ పవర్ సేవింగ్ ఉంటుంది. ఏసీకి ఒత్తిడికి గురవదు. ఏసీ ఆల్రెడీ మామూలు కాలంలో కూడా ఏసీ కంప్రెసర్ చాలా హీట్లో వర్క్ చేస్తుంది. అటువంటిది ఎండాకాలం వేడి పెరిగే కొద్దీ చాలా ఎక్కువ వేడితో రన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని నిమిత్తం ఏంటంటే ఏసీ కూడా మనకి ఏ విధంగా రెస్ట్ అవసరమో ఏసీ కూడా కంపల్సరీ రెస్ట్ అనేది అవసరం మేడం. మనం 25, 26 degrees ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తే కనుక కంప్రెసర్ ఆన్ ఆఫ్ అవ్వడం అనేది, కూలింగ్ వచ్చిన తర్వాత ఆన్ ఆఫ్ జరగడం అనేది జరుగుద్ది, రెస్ట్ దొరుకుద్ది. కానీ 18 degreesలో కనుక రన్ చేస్తే 18 degrees టెంపరేచర్ రూమ్లో రాదు, వచ్చే ఛాన్స్ అయితే సమ్మర్లో ఉండదు. కంప్రెసర్ కంటిన్యూ రన్ అవ్వడం వల్ల కంప్రెసర్ కాలిపోయే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చాలా మంది ఇళ్ళలో ఏంటంటే బెడ్రూమ్లో ఏసీ వేసి హాల్లో కూర్చుంటారు. అంటే ఆ ఏసీ అంతా హాల్లోకి వస్తుంది, చల్లగా అవుతుంది అని చెప్పేసి డోర్లు తీసి పెడతా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? నేను కూడా చూస్తూ ఉంటాం మేడం బయటికి. నేను చాలా మంది ఇళ్లలో చూశాను. ఎందుకు ఏసీ వేశారు, డోర్ వేయాలి కదా అంటే ఏసీ ఈ రూమ్ లోకి వస్తుంది, చల్లగా అవుతుంది కదా అంతా అంటారు. మరి అది దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్? దానివల్ల కూడా ప్రాబ్లం. మన కెపాసిటీని బట్టి, మన రూమ్ కెపాసిటీని బట్టి ఏసీ పెట్టుకోవాలి. కానీ మనం ఒక రూమ్లో పెట్టి ఇంకో రూమ్లోకి వచ్చే అంత టైం నడిపించాలంటే కంప్రెసర్ మీద ఒత్తిడి పెరుగుద్ది. ఒత్తిడి పెరిగిందంటే ఆటోమేటిక్గా వైర్స్ హార్డ్ అయిపోతాయి. కరెంట్ వైర్స్ ఏదైతే ఉన్నాయో అవి హార్డ్ అయిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం అనేది జరిగే సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి మేడం. నార్మల్గా ఎంత టెంపరేచర్లో మనం మెయింటైన్ చేయాలండి ఏసీని? 24 to 26 టెంపరేచర్ సరిపోద్ది మేడం. బాడీకి 100% 24, 26 సరిపోద్ది. ఏసీ వేసుకుని దుప్పటి కప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అమ్మో, మీరు 24, 26 అంటున్నారు. చాలా మంది మరి 19, 20లో పెట్టుకుని దుప్పట్లు కప్పుకొని రగ్గులు కప్పుకొని పడుకుంటారు. పెడతారు మేడం, కానీ 18 degrees నిజంగా రాదు. మీరు 18 degrees పెట్టినా 24 degrees పెట్టినా ఏసీ నుంచి వచ్చే ఫ్లో ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది. సేమ్ 18 degrees పెట్టినా 24. కానీ 18 degrees పెట్టడం వల్ల ఏంటంటే 18 degrees వచ్చే వరకు, రూమ్లో వచ్చే వరకు అవుట్డోర్ యూనిట్, మనకు కనపడని అవుట్డోర్ యూనిట్ నడుస్తూనే ఉంటుంది. నడుస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మీకు పవర్ బిల్లు ఎక్కువ అయిపోద్ది. అదేవిధంగా మనకి బాడీలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా చాలా మంది ఇన్వర్టర్ తో ఏసీ పెట్టుకుంటారు, స్టెబిలైజర్ అంటారు కదండి, వీటి గురించి ఒకసారి. స్టెబిలైజర్ కంపల్సరీ కావాలి మేడం. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇన్వర్టర్ ఏసీలు. ఇదివరకు నాన్ ఇన్వర్టర్ ఏసీలు కొంచెం స్టాండర్డ్గా ఉండేవి, ఏం ప్రాబ్లం అంత త్వరగా ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీలు అవ్వటం వల్ల ఏంటంటే డీసీ పవర్లో కంప్రెసర్ నడుస్తుంది. ఇదివరకు 220 పవర్లో కంప్రెసర్ నడిస్తే 220 పవర్లో నడిస్తే ఇప్పుడు డీసీ పవర్లో కన్వర్ట్ అయ్యి డీసీ పవర్ ద్వారా, అంటే పీసీబీ మీద కంప్రెసర్ నడవడం జరుగుతుంది మేడం. పీసీబీలు ఏంటంటే సున్నితం, చాలా సున్నితం కాబట్టి పీసీబీలు కాలిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి పవర్ అప్ అండ్ డౌన్ వల్ల.
కంపల్సరీ స్టెబిలైజర్ అయితే రిక్వైర్డ్ ఉంటుంది మేడం. కానీ నాట్ రిక్వైర్డ్ అని రాస్తారు, అయినప్పటికీ దాని పనితనం వేరు, స్టెబిలైజర్ పనితనం వేరు మేడం. ఇన్వర్టర్ మీద ఏసీలు నడపకూడదు మేడం. ఏసీలు నడపడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి. మామూలుగా రీసెంట్గా చూసుకుంటే షార్ట్ సర్క్యూట్ ఒకటి, కంప్రెసర్ పేలడం అనేది, ఏసీలు పేలడం అనేది ఇది కొంచెం వింతగానే అనిపిస్తుంది చాలా మందికి. మరొక్కసారి ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం అండి, ఎంత టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి, ఏంటి క్లీనింగ్ సెక్షన్, సర్వీసింగ్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఇవన్నీ ఒకసారి. సర్వీసింగ్ వచ్చి మేడం రెగ్యులర్గా వాడే విధంగా ఉంటే కనుక వాళ్ళుగా ఫిల్టర్స్ అయితే టెక్నీషియన్ వచ్చినప్పుడు చూపిస్తాడు. ఓన్లీ ఈ ఫిల్టర్స్ క్లీనింగ్ చేసి కూడా మీరు అంటే కూలింగ్ తగ్గింది అనిపిస్తే కనుక ఫిల్టర్స్ క్లీన్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా మినిమం 6 monthsకి కంపల్సరీ టెక్నీషియన్ పిలిపించి అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్ కంపల్సరీ క్లీనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ మేడం. ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించుకోవాలి. చాలా మంది ఇంట్లో వాళ్ళే కూడా క్లీన్ చేసేసుకుంటారు కదా, మాకు తెలుసులే అనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మేడం ఓన్లీ కొంతవరకు మాత్రమే చేయగలుగుతారు. కనీసం 6 months కాకపోతే 1 yearకి ఒక్కసారైనా కంపల్సరీ టెక్నీషియన్ పిలిపించి గ్యాస్ ఏ విధంగా ఉంది, గ్యాస్ లీకేజ్ ఏదైనా ఉందా, సర్వీస్ రిక్వైర్మెంట్, అవుట్డోర్ ఎంతవరకు డస్ట్ ఉన్నదంతా తీసేయడానికి టెక్నీషియన్కి తెలుస్తుంది మేడం. వీళ్ళకి తెలియదు. అందులో పవర్ ఆపకుండా పనిచేస్తే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. మణికంఠ గారు, మామూలుగా అసలు ఏసీ కూలింగ్ ఎలా అవుతుంది? ఏం లేదు మేడం, ఏసీలో రిఫ్రిజిరెంట్ నింపడం జరుగుద్ది. గ్యాస్ R32 గ్యాస్ అనేది నింపడం జరుగుద్ది. ఆ గ్యాస్ కంప్రెసర్లో ఛార్జ్ చేయటం వల్ల కంప్రెసర్ పిస్టన్ వైండింగ్ ఉంటుంది. దాన్ని సర్క్యులేట్ చేసి ప్రెజర్తో పైపుల్లోకి నింపడం ద్వారా కూలింగ్ అనేది ఏర్పడుతుంది మేడం. అది ఇండోర్ దగ్గరికి వస్తుంది. ఆ కూలింగ్ ఇండోర్ నుంచి ఇక్కడ ఫ్యాన్ ద్వారా బయటికి రావడం జరుగుద్ది మేడం. అదేవిధంగా గ్యాస్ లీక్ ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మేడం. ఈ గ్యాస్ కూడా కొంచెం ఫ్లేమబులే. కమింగ్ టు పవర్ కెపాసిటీ అండి, పవర్ కెపాసిటీ ఎలా ఉండాలి? ఏసీకి ఏంటంటే ఆటోమేటిక్గా కంపల్సరీ ఎంసీబీలు బిగించుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఓన్లీ ప్లగ్ ఉంది, ప్లగ్లో పెట్టేసేసి ఆన్ చేసే విధంగా కాకుండా డబల్ పోల్ ఎంసీబీ ఉంటే ఏంటంటే న్యూట్రల్ కూడా కంట్రోల్ అవుద్ది. ఫేసు న్యూట్రల్ 2 కంట్రోల్ అవ్వడం వల్ల 2 ఒకటేసారి ఆన్ చేస్తారు, 2 ఒకటేసారి ఆఫ్ చేసుకుంటారు. లేదు అనుకుంటే ఆఫ్ చేసి ఉన్నప్పటికీ సింగిల్ పోల్ ఎంసీబీ అయితే కనుక ఆఫ్ చేసి ఉన్నప్పటికీ కూడా న్యూట్రల్ నుంచి కూడా పవర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆఫ్ చేసి ఉన్న ఏసీలు కూడా కాలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. ఎస్, మామూలుగా మణికంఠ గారు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా కొనేటప్పుడు ఆ బ్రాండెడ్ కానీ ఇవన్నీ చూడమని చెప్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే తక్కువ రేటుకి వస్తుంది కదా అని కొనేస్తారు, బ్రాండ్ చూడరు. ఏదైతే ఏముందిలే, గాలి అయితే రావాలి కదా, ఇది పని చేస్తే చాలు, మన పనికి ఇది అవసరం అవుతుందా లేదా, నాణ్యతతో మనకు పని ఏంటి, కొద్ది రోజులు వాడతాము పడేస్తామా అన్న ఆలోచనతో కూడా ఉంటారు కదా. అంటే బ్రాండ్ తీసుకోవాలి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏ పడితే అవి కొనేయచ్చు అంటే ఒక టెక్నీషియన్గా మీరు ఏం చెప్తారు? లేదు మేడం, ఏ పడితే అవి కొనేసుకుంటే అది చాలా ప్రాణ నష్టం దాకా తీసుకెళ్లే ఇది విధానం ఉంది. కాబట్టి ఐఎస్ఐ మార్కు ఉన్న వైర్లు కానీ ఏసీల్లో కానీ ఏదైనా బ్రాండ్ కంపల్సరీ తీసుకోవాలి మేడం. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే మనకి నోటీసెస్ కూడా వచ్చాయి, షార్ట్ సర్క్యూట్ చాలా మంది చనిపోతున్నారు ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా. ఇంట్లో కూడా ఒక్కొక్కసారి పవర్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, ట్రిమ్ అయిపోతూ ఉంటుంది కదా, ఇవెందుకు ఎందుకు జరుగుతాయి అంటారు? జాయింట్స్ లేకుండా చూసుకోవాలి మేడం. ఏదైనా ఏసీ కావచ్చు, ఏదైనా మేజర్ ఐటమ్స్ ఎక్కువ జాయింట్స్ ద్వారా వైర్ని రన్ చేస్తే ఆ జాయింట్ కొన్నాళ్ళకి ఊడిపోయి షార్ట్ సర్క్యూట్ అవుద్ది మేడం. అక్కడ ఏదైనా క్లాత్ కానీ కవర్స్ కానీ ఏదైనా ఉన్నాయంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంకా ఫైనల్గా చూసుకుంటా అండి, ఎర్తింగ్ అంటారు కదా, అంటే ఎర్తింగ్ అనేది ఉంటే ఈ షార్ట్ సర్క్యూట్ అనేవి తగ్గొచ్చు అని అంటారా? ఎర్తింగ్ కంపల్సరీ మేడం. ఎర్తింగ్ అనేది ప్రాపర్ కంపల్సరీ ఉండాలి ప్రతి ఇంటికి. ఏసీకి, గ్లేజర్కి, అదేవిధంగా వాషింగ్ మిషన్కి, పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నిటికీ కూడా ఎర్తింగ్ కంపల్సరీ మేడం. కానీ తెలిసినా కూడా చాలా మంది ఈ ఎర్తింగ్ అనేది ప్రతి ఇళ్లలో మనం చూస్తున్నామా అంటే, మీరు చాలా హౌసెస్ విజిట్ చేస్తూ ఉంటారు టెక్నీషియన్ కాబట్టి రిపేర్ చేయడానికి వెళ్ళినప్పుడు, మరి ఎర్తింగ్ లేని ఇల్లు చాలా చూసే ఉంటారు. ఏంటంటే అవగాహన లేక అంటారా, లేకపోతే సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచన అంటారా? అదే కదా మేడం, మీరు చెప్పినట్టు సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకుంటారు. ఇది పెద్ద సమస్య కాదు అనే విధంగా ఫీల్ అవుతారు. అందులో ఇళ్ళు మారే విధానం ఇవి ఉంటాయి కదా, అయినప్పటికీ కూడా ఎర్తింగ్ ప్రాపర్గా లేకపోతే చాలా ప్రమాదాలకు గురవుతారు, ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మణికంఠ గారు, ఇప్పుడు చాలా మంది ఏసీ ఆన్ చేశాక చాలాసేపు అయినా కూడా అది కూల్ రావట్లేదని చెప్పేసి పట్టించుకోరు, ఆ రన్నింగ్లో వదిలేస్తే అలాగే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ప్రమాదాలు ఏమైనా ఉంటాయంటే? కంపల్సరీ మేడం. ఏసీ కూలింగ్ వచ్చినంతసేపు దానిగా బాగానే పనిచేస్తుంది. కూలింగ్ రావట్లేదు అంటే కంపల్సరీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి అథరైజ్డ్ టెక్నీషియన్ పిలిపించి చేయించుకోవాలి మేడం. ఎందుకంటే
ఇండోర్ యూనిట్ అనేది లోపల ఉంటుంది, అవుట్డోర్ యూనిట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. నిజంగా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగవచ్చు, లేదు అనుకుంటే కంప్రెసర్ ఆఫ్ ఆన్ అంటే హై యామ్స్ తీసుకుని వైర్లు ఏదన్నా కూడా కాలవచ్చు, అంటే ఏసీ కూడా చెడిపోయే సందర్భం ఉంటుంది మేడం. ఇంకా చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే స్విచ్చెస్ ఆపరండి, అది ఏదైనా సరే. మరి ఏసీ వరకు వచ్చి మనం ఏసీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆన్లో ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేసి అది ఆఫ్ చేశాక స్విచ్ ఆఫ్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కంపల్సరీ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మేడం. కనీసం అంటే రెగ్యులర్గా రన్నింగ్ పెడుతున్నాము అంటే ఆన్ చేయకపోయినా పర్లేదు, లేదు ఈరోజు బయటికి వెళ్ళేది ఉంది కంపల్సరీ అనుకుంటే కంపల్సరీ ఆఫ్ చేసే వెళ్ళాలి. ఏసీ వాడకానికి కూడా ఒక లిమిట్ ఉంటుందా అండి, లేదంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏసీ ఆన్ చేసి ఉంచచ్చు ఇంట్లో? కంపల్సరీ ఏసీకి రెస్ట్ అనేది ఉండాలి, కంపల్సరీ ఏసీ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోవాలి, కంప్లీట్ రన్నింగ్ గా ఆన్ లో ఉంచకూడదు, కంప్లీట్ రన్నింగ్ చేయకూడదు. థ్యాంక్ యూ మణికంఠ గారు, మంచి సమాచారం అందించారు. అంటే ఏసీ ఎలా వాడాలి, ఏంటి, మరి ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి, రీజన్స్ ఏంటి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.